సో ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇవాళ మా షో. సో ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి తెలుసుకుందాం. ముందుగా ఎక్స్ ఫర్ జెరాక్స్ షాపులు కొత్తవే లేదు అమీర్పేటలో. అవును భయ్య, నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడల్లా అక్కడే చీటీలు జిరాక్స్ చేయించుకుని వెళ్ళేవాళ్ళం. పి ఫర్ పాంప్లెట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అమీర్పేటలో. అవును, జనాల చేతుల కంటే నేల మీదే ఎక్కువ ఉంటాయి. ఓకే. ఆర్ ఫర్ రష్ ఏరియా అమీర్పేటలో. ఓ బాగా రష్ గా ఉంటుందా? అవును భయ్య, సిగ్నల్ పడ్డా వెళ్తున్నారా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు. ఆయన ఉన్న సిగ్నల్ కూడా ఇప్పుడు మెట్రో పిల్లలు అడ్డంగా పెట్టారు. అది పడిందో లేదో పిల్లలకు దొంగను చూసుకోవాలి. ఓకే. ఈ ఫర్ ఎక్కడ చూసినా మాలాంటి అందమైన అమ్మాయిలే ఉంటారు అమీర్పేటలో. అందుకే అమ్మ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఓకే. ఎస్ ఫర్ సత్యం థియేటర్ ఇన్ అమీర్పేటలో. సెకండ్ థియేటరా? అబ్బా, 5 రూపాయల టికెట్ నుంచి 50 రూపాయల టికెట్ వరకు అన్ని సీట్లో కూర్చున్నాను నేను ఆ థియేటర్ లో. కాలేజీలో పాకెట్ మనీ కష్టం కదా భయ్యా. ఓకే, అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకో ఎస్ లో ఆర్ది స్టూడియోలో అమీర్పేట మూవీ టీమ్. అమీర్పేట్ మూవీ టీమ్. ఎస్. ఓ అందుకే అన్ని అమీర్పేటలోకి వస్తున్నాయి. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అమీర్పేట్? వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా అమీర్పేట్ లో. ఓకే. సో యా, మీ టీం నుంచి ఎవరో ఒకళ్ళు మాకు మీ మూవీ గురించి. అమీర్పేటలో ఎనర్జీ అంత ఎనర్జీ అమీర్పేట ఎనర్జీ అన్నమాట. సో కమ్స్ టు అవర్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ మహేష్ అండ్ వంశీ అండ్ హీరోయిన్స్ అశ్విని, ఇషా. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్స్ అ లాట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ బ్రదర్. కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ మురళి గారు అండ్ కిరణ్ దగ్గర డిఓపి. అమీర్పేటలో సినిమా కూడా ఇదే ఎనర్జీ, ఇదే ఎంటర్టైన్మెంట్, ఇలా ఉత్సాహంగా ఉంటుంది అనమాట. మా షోకి మీరందరూ కలిసి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా హోల్ టీమ్ అంతా కలిసి వచ్చారు ఇక్కడికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో ఒక అబ్బాయి ఇలాగే జాబుల కోసం బాగా వెతుకుతున్నాడు. సో ఎవరో ఫ్రెండ్ నాలాంటి గాలికి అన్నయ్య వచ్చి చెప్పాడు అనమాట, అరే అమీర్పేటలో కోచింగ్లు ఇస్తారా, అక్కడికి వెళ్తే గ్యారంటీగా నీకు జాబ్ వచ్చేస్తున్నాడు. సరే వెతుక్కున్నాడు, మంచి ఇన్స్టిట్యూట్ దొరికింది. లోపలికి వెళ్ళి అడిగాడు, సార్ నాకు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్ కావాలి సార్, మినిమం ఒక 50,000 అబోవ్ ఉండాలి సార్ శాలరీ అని. బాబు దానికోసం నువ్వు ముందు కోచింగ్ తీసుకోవాలి, 1,00,000 రూపాయలు ట్రైనింగ్ అవుద్ది, నీకు ఉద్యోగం ఇవ్వగానే నువ్వు మాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. వెరీ గుడ్, 2 లక్షలు కదా 4 నెలలు సంపాదించేద్దామని మనోడు చక్కగా 3 నెలలు ట్రైనింగ్ కి మనలాగే బంకులు కొడుతూ వెళ్ళాడమాట. ఫైనల్ గా బాబు నీకు జాబ్ వచ్చింది, పలానా అడ్రస్ పలానా చోట వెళ్ళాలి, బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంటేనే నీకు కనిపించిపోతుంది ఆఫీస్ అన్నాడు. ఓహో బిల్డింగ్ దగ్గరికి వెళ్తూనే కనిపించిపోతుంది అంటే ముందు ఇక్కడ పేమెంట్ కట్టి అక్కడికి వెళ్ళాలి బాబు అన్నాడు. సరే గబగబా వచ్చాడు, ఇక్కడికి వచ్చి పేమెంట్ కట్టేసాడు, అక్కడికి వెళ్ళాడు. బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంటేనే కనిపించింది అన్నమాట అతనికి. అదే మైక్రోసాఫ్ట్ టిఫిన్ సెంటర్ ఉందంట. అలా పాపం అంటే ఆయన ఉద్దేశంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకున్నది, టిఫిన్ సెంటర్ అని తెలియదు ఆయనకి. సో మీ ఉద్దేశంలో మీకు కూడా ఎప్పుడైనా అలా బాగా నమ్మి మోసపోయారా? ఆయన ఎక్కువ మోసపోయినట్టున్నాడు, ఫస్ట్ లేచాడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఊరి నుంచి హైదరాబాద్ కోచింగ్ ఇలాగే వచ్చింది అమీర్పేటకి. ఓకే. నాకు వేరే వర్క్ ఉండి నా రూమ్మేట్ కి చెప్పాను, మనీ నాకు కుదరదు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి పోయిన ఇద్దరు అటు నుంచి అటే వెళ్ళిపోయారు. అలా అందువేళ పిక్ చేసుకున్నాడు, పిక్ చేసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోయారు. అమీర్పేట భయ్యా కూకట్పల్లి అటు రూట్ తీసుకున్నాడా? ఇటు వచ్చింటే మీరు వదిలేవాళ్ళు కాదు. అందుకే అమీర్పేట అంత ఫేమస్, అందుకే సినిమా చేస్తున్నాను. ఓకే. ఇంకా అన్న ఒక డైరెక్టర్ ఉన్నాడు, అరే మంచి క్యారెక్టర్ ఉంది, ఫుల్ లెంత్ రోల్, మస్తు డైలాగ్ ఉన్నాయి అన్నాడు. లొకేషన్ కి మొత్తం ఏది 12 గంటలకు షూటింగ్ జరిగింది, ప్యాకప్ అయింది, మస్తు డైలాగ్ పడ్డాయి. ఏ డైలాగ్ చెప్పింది తెలుసా? జిందాబాద్ కొట్టిపించింది. దాన్నే అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అంటారు భయ్య. ఇలా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట, స్టార్టింగ్ లో ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు. సో ఇలాగే వాళ్ళు కూడా సినిమాలు అవి చేస్తుంటే అడిగేవాడిని, సినిమాకి తీసుకెళ్ళాడు, అర్జెంట్గా తీసుకెళ్ళాడు. మనం బేవర్స్ కదా కాలేజ్ అయిపోయాక, పాపం రోజుకో సినిమా చూడాలి, మనోడే యాక్ట్ చేసాడు కదా, ఆడి సినిమాకి వెళ్ళాం. సినిమా అంతా చూసేవాళ్ళం, అరే ఎక్కడ కనపట్లేదు ఏంటారు నువ్వు అంటే, ఆగాదు వస్తాను ఆగాదు అన్నాడు. మర్చిపోయి వాడు సంగతి మర్చిపోయాను, ది ఎండ్ పడింది, సినిమా అయిపోయి, అరే అన్నట్టు మర్చిపోయాను, నువ్వు పిలిచింది మమ్మల్ని నువ్వు ఉన్నావు కదా అంటే, అరే నువ్వు చూడలేదని చూసానే,
మధ్యలో రెప్పేసాను ఇలా అన్నాను రా, అప్పుడు వెళ్ళిపోయాను రా. అది రెప్పపాటు పెర్ఫార్మెన్స్లు అవన్నీ చాలా చేశారు మా వాళ్ళు, నేను కూడా కొన్ని చేసి. ఓకే, ఇంకా రోజు ఒక అమ్మాయి నన్ను ఆంటీయా వాళ్ళ అమ్మాయా? రోజు ఒక ఆంటీ మా ఇంటి ముందర నన్నే చూసాడన్న. చూస్తుంటే ఈమెంది ఇట్లా చూస్తానని నేను అనుకున్నా, కానీ తీరా చూస్తే కింద పిల్లోనికి నన్ను చూపించి అగో బూచోడు అదే. లవ్ యు డార్లింగ్, సూపర్. చాలా తక్కువ మంది నిజాలు ఒప్పుకుంటారు. ఓకే, అమ్మాయికి చాలా రోజు నేనే పాటిస్తున్నా. సడన్ గా ఫోన్ చేసి పార్టీకి రమ్మని ట్రీట్ ఇస్తాంది. సడన్ గా తీసుకపోతే తదినా తీసుకపోయి ఫుడ్ పెట్టి. నీకు భోజనం ఇంపార్టెంట్, అమ్మాయి ఇంపార్టెంటా? నాకైతే భోజనం ఇంపార్టెంట్. నీకు భోజనమే ఇంపార్టెంట్. అన్న నమస్తే, మీ పేరేంటి? గంగా కిషోర్ అండి. గంగా కిషోర్. కిషన్ సందీప్ కిషన్ మీకు సార్ పక్కింట్లో వాళ్ళ? ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తుంటారు. ఓకే, మా కోసం ఈ రోజు మీరు చెప్పే ఆన్సర్ కంటే ముందు మా అమీర్పేటలో టీం కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓ పాట పాడరా? వికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా. అరే గేట్లు తీయండి రా. ఆన్సర్ చెప్పండి. మా దోస్తు గాడు ఓడక రాయిపోతాను దొరికిపోయింది. మనకు అప్పటి వరకు ఓడక అంటే తెలియదు కదా, ఫ్రెండ్స్ అందరం పోయినాం. తీరా ఇస్తే వాడు ఏం చేసిండంటే ఓడక సీసాలా కళ్ళు తీసుకొని వచ్చిండు. దాన్ని చూసి మేము అనుకున్నాం అరే ఇది కళ్ళు లెక్కున్నది కదా అంటే ఓడకనే కొత్తగా తయారు చేసి సీసాల పోసి తీసుకొస్తారు అని చెప్పారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. తాటికల్ కాదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఏమేం భయ్యా సీరియస్ గున్నావు? ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక్కడు కోటికి వచ్చాడు. కోటిలో ఆ సీడీ తీసుకున్నాడు. ముందరికి వెళ్ళేసరికి ఓ పోలీస్ ఆపాడు. మొత్తం చెకప్ చేసి ఆ సీడీ చూశాడు. ఏంట్రా ఇదంటే ఇంటింటి రామాయణం అన్నాడు. లోపలికి వెళ్తే ఇంటి రామాయణమో బయట రామాయణం తెలుసా, చెకప్ అన్నాడు. అద్దు భయకుండా డబ్బులు ఇస్తానని డబ్బులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పెట్టి చూసేసరికి ఇంటింటి రామాయణం అని వచ్చేసరికి అమ్మ నాకుండా అని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు సీడీ ఎక్కడ మారింది? మా బీటెక్ లో ఫ్రెండ్ భయ్యా. నేనా? పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ తీసుకెళ్తా అని సంపూర్ణేష్ బాబు హృదయ గాలి సినిమా తీసుకెళ్ళాడు భయ్యా. నువ్వు గబ్బర్ సింగ్ కలిసి కలిసి అప్పుడు ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేస్తే చైనా ఫోన్ వచ్చింది. దానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు మీరు? కూర్చుంటారా కొంచెం? సరే, ఇదే సెంటెన్స్ ని కోపంగా చెప్పండి, బాగా కోపంగా. ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేస్తే ఆన్లైన్ అబ్బా పురుష్ ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేస్తే చైనా ఫోన్ వచ్చింది. ఇది కోపమా మీ ఊర్లో? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పమ్మా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అబ్బా వీరశంకర్ రెడ్డి మాకే కానీ. థ్యాంక్ యూ మా, కూర్చో. ఇంకా పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా, కానీ లైఫ్ అంతా శూన్యం అయిపోయింది. ఏమో సార్, మా లాంటి బ్యాచిలర్లకు ఏమర్థం అవుతుంది? మహేష్ చెప్పొచ్చు ఇంట్లో. ఏమండి చూస్తున్నారుగా? ప్రదీప్ నీకే. అవును సార్, అందుకే బ్యాచిలర్ ఉండిపోదాం అనుకుంటున్నాను. ఎస్ హీరోయిన్ గారు. నేను ఎవరితో మోసపోలేదు. ఆ ఉప్పు కప్పు రమ్ము పోయం చెప్పమ్మా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నందు చూడ చూడ రుచిలా జాడ వేరయ్య. దాని తర్వాత లైన్ ఉంటుందమ్మా. పురుషులందు పుణ్య 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 పురుషులు వేరయ్య విశ్వదావి రామ. పురుషులందు ప్రదీప్ వేరయ్య విశ్వదావిరా. అరే వినండిరా, విన్నారా? ఇలాంటి అవసరమైన వినరు మీరు ఎవరు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇంకా అందరినీ అడిగారు కదా, మీరెవరితో మోసపోయారు? ఇప్పుడు మేము నవ్వుకుంటాం, అప్పటి నుంచి మీరు నవ్వుకుంటున్నారు కదా మా మోసాలు విని. చిన్నప్పుడు చదువుకుంటుంటే 10th వరకు చదివితే చాలు అన్న, దాని తర్వాత ఇంకేం ఉండదు. 10th ఎగ్జామ్ జాగ్రత్తగా ఇంకెంత అయిపోయినట్టే అన్నారు. సరే 10th రాశా. ఇంటర్ వరకు చదివితే చాలు అన్న, ఇంకేం అవసరం లేదన్నారు. అది రాశా. ఇంజనీరింగ్ చేస్తే 4 లైఫ్ సెటిల్ అన్నారు.
సో అన్ని దాటిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోబోయా మొత్తం లైఫ్ అంతా సెటిల్ అంటున్నారు. ఈసారి అదంతా మీ ఇమాజినేషన్. నేను స్టోరీ అడగలేదు, ఎగ్జాక్ట్ గా అడిగాను. అబ్బా మీరు హిస్టరీ అంతా చెప్తారు. నువ్వు కూర్చుంటావు అని నేను మోసపోయా, నువ్వు నుంచునే ఉన్నావు. నేను డైలాగ్ చెప్తాను. ఊరు మారితే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎలా మారుతుంది అనుకున్నారా? బెడీ ఫోన్, బెడీ ఫోన్. ఇంత అద్భుతమైన డిస్కషన్స్ లో నీకు డైలాగ్ చెప్పాలని ఎందుకు వచ్చింది? లవ్ చేసే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకున్నా, కానీ తర్వాత తెలిసి లవ్ అంటే అమీర్పేట బస్ స్టాండ్ లో ఒక అందమైన అమ్మాయిని చూసింది సార్. ఎవరిని? ఒక అందమైన అమ్మాయిని. తీరా చూస్తే అమ్మాయి గే. ఫేస్బుక్ లో పరిచయం అయింది, అమ్మాయి పేరు స్వీటీ. 1 month చాట్ చేసిన తర్వాత మీట్ అయితే ఆ అమ్మాయి కాదు అబ్బాయి, ఐ మీన్ గే. ఓ దట్స్ నాట్ స్వీటీ, దట్స్ నాటీ. మీ హావభావాలు వ్యక్తపరిచారు అయితే మీరు అందరూ, నాకు అర్థమైంది. ఫేస్బుక్ లో మ్యాజిక్ చాలా జరుగుతుంటాయి భయ. వివిధ హీరోయిన్ల ఫోటోలు పెట్టుకుంటారు, పాపం హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రదీప్ నాతో మాట్లాడవా? ప్రదీప్ నాతో మాట్లాడా? అసలు ఎవరో ఒకటి హితిక్ రోషన్ నాకు చాటింగ్ చేస్తాను, నాకు ఎలా అర్థం అవుతుంది అంటే బేసిక్ గా అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఫేస్బుక్ లోనే అకౌంట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.